దేశంలో రూ. 500, రూ. 1000 నోట్లను బ్యాన్ చేసిన తర్వాత డిజిటల్ పేమెంట్ గేట్వేలకు గిరాకీ పెరిగింది. దేశంలో అతిపెద్ద ఫైనాన్షియల్ స్టార్టప్స్ పేటీఎం తన యూజర్ బేస్ను గణనీయంగా పెంచుకుంటుంది. అదేవిధంగా దేశంలో ఇప్పటివరకు 16 కోట్ల యూజర్ బేస్ పేటీఎంకు ఉంది. అయితే పేటీఎం తన సర్వీసును కూడా విస్తరిస్తుంది. ఈ డిమానిటైజేషన్ తర్వాత వారి బిజినెస్ ఏ రకంగా జరుగుతుంది, అదేవిధంగా వాళ్ళ ట్రాఫిక్ ఏ రకంగా పెరిగింది, వాళ్ళ ఇచ్చే సర్వీసెస్లో ఏమైనా గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయా, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు తీర్చడానికి ఈ పేటీఎం ఎటువంటి సర్వీసెస్ని ఇస్తుందనే అంశాలు మనకు వివరించడానికి ఏపీ తెలంగాణ పేటీఎం హెడ్ మనకు విజయ స్వరూప్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. విజయరాగ స్వరూప్ గారు, మీరు ఈ పోస్ట్ డిమానిటైజేషన్ తర్వాత ఆఫ్టర్ ఈ 8 తర్వాత మీ పేటీఎంకు వచ్చే వారి యూజర్స్ బేస్లో ఏమన్నా యాక్టివ్ యూజర్స్లో ఏమైనా తేడా గమనించారా? అదేవిధంగా ట్రాన్సాక్షన్ సైజులో ఎంత మేరకు సర్జ్ కనబడుతుంది? ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ మొదలైనప్పటి నుంచి అంటే 8వ తారీఖు తర్వాత నుంచి చూసుకుంటే మన దగ్గర మా పేటీఎం యొక్క యూజర్ బేస్లో దరిదాపుల్లో ఆల్మోస్ట్ 50 నుంచి 60 లక్షల కొత్త యూజర్స్ క్రియేట్ అయినట్టుగా మా రికార్డ్స్ ఉన్నాయి. దీంతోపాటు మేము చూసే రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ గత 20 రోజుల్లో ఈ 8వ తారీఖు తర్వాత నుంచి చూసుకున్న ట్రాన్సాక్షన్స్లో దరిదాపుల్లో 300% పెరుగుదల ఇందులోనే కనపడుతుంది. ట్రాన్సాక్షన్స్లో కూడా కనపడుతుంది. ఇది అక్రాస్ మొత్తం దేశంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో, మేము ఇప్పుడు పనిచేస్తున్న వివిధ ప్రాంతాల్లో, దాంతోపాటు హైదరాబాద్ ముఖ్యంగా మాకున్న ఇక్కడి అనుకూల అంశాలు ఏంటంటే మన దగ్గర ఉన్న లిటరసీ పర్సంటేజ్ కావచ్చు, లేదా టెక్నికల్ అండర్స్టాండింగ్ ఉన్న మన దగ్గర ఉన్న జనాభా కావచ్చు. దీనివల్ల హైదరాబాద్ యొక్క స్పెసిఫిక్ ఈ రీజియన్ యొక్క నంబర్స్ చూసుకుంటే మేము 400% దాకా కూడా మా పెరుగుదల ఉంది, ట్రాన్సాక్షన్స్ పెరుగుదల ఉంది మా దాంట్లో. అయితే ఈ పోస్ట్ డిమానిటైజేషన్ తర్వాత సాధారణంగా మనం చూస్తే చాలా చికెన్ షాపులు, మటన్ సెంటర్లు కూడా, అదేవిధంగా జనరల్ స్టోర్స్ కూడా పేటీఎంను యాక్సెప్ట్ చేయడం పెరుగుతుంది. అదేవిధంగా మీరు ఈ మర్చెంట్ని పెంచుకోవడానికి ఎటువంటి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు? దానికి ఉన్న ప్రణాళిక ఏంటి? ఇది గత 5 నెలలుగా మేము కొంత అగ్రెసివ్గానే మేము ఈ మార్కెట్లో వీళ్ళని మేము రీటైల్ ఎన్రోల్మెంట్స్ అంటున్నాము. రీటైల్ మర్చెంట్స్ని ఎన్రోల్ చేసుకోవడం అనేది ఇది ఒక చిన్న మన సంతలో వ్యాపారం, కూరగాయల వ్యాపారం చేసే పర్సన్ దగ్గర నుంచి ఒక రీటైల్ షాప్ ఎన్రోల్మెంట్ దాకా కూడా మనం రకరకాల ప్లేసుల్లో చేస్తున్నాం. అయితే ఆగస్ట్ నుంచి ఇప్పటిదాకా మేమున్న మా సంఖ్య ఎంప్లాయీ పెరుగుదలే మేము ఆల్మోస్ట్ 60 నుంచి ఇప్పుడు 250 దాకా వచ్చాము. ఈ నెలాఖరులోపు మేము ఒక 400 మంది ఫీల్డ్ ఫోర్స్ని మేము ఆల్రెడీ డిప్లాయ్ చేయబోతున్నాం. సో వీళ్ళు ఈ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే మార్కెట్లో ఉంటారో వీళ్ళు స్పెసిఫిక్ రీజియన్స్ వీళ్ళకి డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ స్పెసిఫిక్ ఏరియాలో గల అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ చేసే మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఇప్పటిదాకా ఎటువంటి లావాదేవీలు జరుపుకోలేక, లేదా డిజిటల్ లావాదేవీలు జరపని వారు, లేదా వాళ్ళకి ఐడియా లేని వాళ్ళని కూడా వాళ్లకు ఆ స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఈ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ని రిక్రూట్ చేస్తున్నాం మేము. వీళ్ళని ట్రైన్ చేసి మేము మార్కెట్లోకి పేటీఎం ఎట్లా వాడచ్చు, వాళ్ళకి ఏ విధమైన చెల్లింపులు స్వీకరించడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది దారి చూపించడానికి అనేది ఈ పర్టికులర్ యాక్టివిటీ నడుస్తుంది. ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఓన్లీ హైదరాబాద్లోనే మేము 250-300 మంది ఫీల్డ్ సేల్స్ ఫోర్స్ ఉన్నారు మా దగ్గర. దీంతోపాటు విజయవాడ, విశాఖపట్నంలో కూడా మేము ఆల్రెడీ ఆఫీసెస్ సెటప్ చేసాము. అక్కడ చెరో 100 ఒక్కొక్క సిటీలో 100 మంది ఆల్రెడీ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ వర్క్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు పిఓఎస్ ఏదైతే పాయింట్ ఆఫ్ సేల్స్ స్వైపింగ్ మిషన్స్ ఉన్నాయో, ఆ స్వైపింగ్ మిషన్లో కొరత వచ్చింది. దానిలో భాగంగా మీరు దీన్ని అవకాశంగా మార్చుకొని కార్డ్ స్వైపింగ్ మిషన్ లేకుండానే పేటీఎం యాప్తోని కార్డ్స్ పేమెంట్ చేయడానికి కొత్తగా అప్లికేషన్స్ తీసుకొచ్చారు కదా. ఈ సర్వీస్పై స్పందన ఏ రకంగా ఉంది? ఎంతమంది దీన్ని యూజ్ చేస్తున్నారు? ఇప్పుడు ఈ పిఓఎస్ సర్వీస్ యొక్క ఇది రీసెంట్ అడిషన్. ఇంతవరకు ఎవరికి అందుబాటులో లేని స్వైపింగ్ మెషిన్లు అందరూ వ్యాపారులకు, చిన్న వ్యాపారులకు మోస్తరుగా ఎక్కువ శాతం అందుబాటులో ఉండే సర్వీస్ కాదు అది. జనరల్ యూ హ్యావ్ టు అది ఆ స్వైపింగ్ మెషిన్ తీసుకొని వచ్చి ఒక బ్యాంక్ నుంచి తెచ్చుకోవడం, లేకపోతే ఇంకేదో సంస్థ వాళ్ళకు సప్లై చేస్తే తప్పించి వాడడం అనేది. సో మేము ఆల్రెడీ మా దగ్గర రిజిస్టర్ అయ్యి ఉన్న ఎంతమంది అయితే మర్చెంట్స్ని మేము ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 15 లక్షల మంది మర్చెంట్లను మేము ఆన్బోర్డ్ చేస్తున్నాం, రీటైల్ మర్చెంట్స్ని. మామూలు వినియోగదారులు
కస్టమర్లుగా కాకుండా మర్చెంట్లే 15 లక్షల మంది మర్చెంట్స్ బేస్ ఉంది ఇప్పుడు మన దగ్గర. సో ఈ 15 లక్షల మర్చెంట్లలో అందరికీ ఆ కెపాసిటీ ఉండకపోవచ్చు, పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్ తీసుకునే కెపాసిటీ. సో మా దగ్గర ఉన్న ఈ పేటీఎం అప్లికేషన్లోనే అటువంటి పిఓఎస్ ఇంటిగ్రేషన్ చేద్దాం అనేది దట్ వాజ్ ఏ ఐడియా. యాజ్ ఎ టెక్నాలజీ కంపెనీ వీఆర్ దాని మీద పని నడుస్తూ ఉంది. వీ హ్యావ్ ఇనిషియేటెడ్ అ పైలట్ అండ్ దేర్ ఆర్ సర్టన్ మాడిఫికేషన్. దాని మీద కొంత మార్పులు చేర్పులు చేసి మళ్ళీ దాన్ని తీసుకొస్తున్నాం. సో ఇది బేసిక్గా ఇంకా సరళతరం చేసేటటువంటి దిశగా వెళ్తున్న ప్రయత్నం మాది. అంటే ఇప్పటిదాకా ఉన్న ఒక మెషిన్ ద్వారా చేసేదానికంటే ఒక డైరెక్ట్గా యాప్ మీదే కస్టమర్ వచ్చి తన డీటెయిల్స్ తీసుకొని తన డీటెయిల్స్తో కావాల్సిన మెటీరియల్ కొనుక్కోవడం, తనకు కావాల్సిన వస్తువులను కొనుక్కొని వెళ్ళిపోవచ్చు ఎటువంటి మెషిన్ లేకుండా. సాధారణంగా ఇండియాలో జనరల్ స్టోర్ కావచ్చు, మిగతా ఏదైనా కిరాణా కొట్టు కావచ్చు, మిగతా డైలీ అవసరాల కోసం సాధారణంగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ యూజ్ చేసే సంస్కృతి భారతదేశంలో ఉంది. అయితే ఈ డిమోనేషన్తో బలవంతంగానైనా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో మొదటిసారిగా పేమెంట్ ఈ డిజిటల్ పేమెంట్ గేట్వే లైక్ పేటీఎం లాంటి సర్వీసెస్లు యూజ్ చేస్తున్నారు జనాలు. వారు మరి మోసపోకుండా ఉండడానికి, అదేవిధంగా సెక్యూరిటీలో ఇబ్బంది లేకుండా ఉండడానికి, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ యొక్క ఒక్క రూపాయి కూడా వేరే ఖాతాలకు వెళ్లకుండా, వాళ్ళ మిస్యూజ్ కాకుండా ఉండే పరిస్థితి ఉందా? దీనికోసం పేటీఎం ఎలాంటి చర్యలు చేపడుతుంది? ఇప్పటి వరకు మీలా అలాంటి ఘటనలు మీకు ఏమైనా వచ్చాయా? మొట్టమొదటిదండి, ఇది ఫస్ట్ పాయింట్ మీరు అడిగిన క్వశ్చన్లలో ఎటువంటి సెక్యూరిటీ ఫీచర్స్, అంటే ఒకవేళ ఈ వ్యాలెట్ వాడుతున్న వాళ్ళకి సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయా, ఇది మీ క్వశ్చన్. దీనికి ఆన్సర్, ఈ పేటీఎం యొక్క వ్యాలెట్ ఏదైతే అప్లికేషన్ ఉందో ఇట్ ఈస్ అన్ ఆర్బీఐ అప్రూవ్డ్ అప్లికేషన్ అండ్ దేర్ ఆర్ సర్టన్ సర్టిఫికేషన్స్. దీని వెంబడి పీసీఐ డిడిఎస్ సర్టిఫికేషన్ ఉంది దీనికి, విచ్ ఈస్ కన్సిడర్డ్ ది అట్మోస్ట్ అప్రూవ్డ్ సెక్యూరిటీ అప్రూవ్డ్ సర్టిఫికేషన్. సో దీని నుంచి డేటా తస్కరించబడటమో లేకపోతే ఎవరో దీని వినియోగదారులు వేరే వాళ్ళు నా పేటీఎం నుంచి ఏమన్నా చోరీలు జరుగుతాయి అటువంటి అవకాశం అయితే ఉండదు. నంబర్ 1. నంబర్ 2, మనము ప్రతి బ్యాంకు ఈ మధ్య వచ్చే ప్రతి మెసేజ్ల్లో కూడా మీరు మీ పిన్ ఇవ్వకండి, లేదంటే మీ పాస్వర్డ్లు ఎవరికి చెప్పకండి, ఓటీపీలు చెప్పకండి, ఇటువంటివి ఏవైతే ఇండికేషన్స్ ప్రతి బ్యాంక్ నుంచి వచ్చే మెసేజెస్, సిమిలర్ మెసేజెస్ ఆర్ అప్లికబుల్. మేము కూడా మీ పాస్వర్డ్, మీ పేటీఎం పాస్వర్డ్ ఇంకొకరికి ఇవ్వకూడదు. ఓటీపీ ఎవరికైనా వస్తే కూడా అది ఓటీపీ ఈజ్ యువర్ పర్సనల్ థింగ్, యూ షుడ్ నాట్ షేర్ ఇట్ టు ఎనీబడి అన్లెస్ ఒక కస్టమర్ ఏదైనా పొరపాటున ఇటువంటివి ఏమైనా జరిగితే తప్పించి ఎటువంటి ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ వచ్చి వాళ్ళ డేటా తస్కరించే అవకాశం అనేది లేదు. ఇది క్లియర్గా మీకు చెప్పదలుచుకున్న అంశం. దీని సెక్యూరిటీ పరంగా ఇది. రెండవది, డిజిటల్ లావాదేవీల వల్ల మిగతా ప్రజానికానికి ఎటువంటి లాభం ఉంటుంది అనే దాని మీద మాట్లాడుకుంటే, మనము అందరూ ఇప్పటిదాకా క్యాష్ చేతుల్లో వాడుకుని వాటి వాడకం వల్ల ఒక అలవాటు అనేది తయారైంది. దీంతోపాటు ఇప్పుడు మనం అనుకున్న ఈ చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇప్పటిదాకా రావటం లేదు, ఆర్ వచ్చుండదు. ఇంతవరకు వాళ్ళకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉండడం కానీ లేకపోతే ఏదో ఒక ఫైనాన్షియల్ సర్వీస్ వాళ్ళు డైరెక్ట్గా బ్యాంక్ నుంచి తీసుకోవడం కానీ అనేది జరిగి ఉండకపోవచ్చు. సో ఇప్పుడు ఈ లావాదేవీలు, డిజిటల్ లావాదేవీలు చేయడం వల్ల ఒక రికార్డు వాళ్ళకు ఏర్పడుతుంది. సపోజ్ నేను వెళ్ళి ఈరోజు నా దగ్గర ఉన్న పచారీ కొట్టులో నేను ఒక 40 రూపాయలు 45 రూపాయలు పెట్టి పాల ప్యాకెట్ కొనుక్కుంటా ఈరోజు. అట్లానే ఇంకొకరు కొంతమంది పప్పులు కొంటారు, ఇంకేదో కొంటారు. రోజుకు ఒక 500-600 ట్రాన్సాక్షన్ ఆ పర్టికులర్ మర్చెంట్ ఖాతాలో పడుతూ ఉంటుంది. ఈ ఖాతా నుంచి తను బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు, తను ఇంకెక్కడైనా వాడుకోవడానికి దెర్ ఈజ్ అ రికార్డ్. ఈ రికార్డ్ బేస్తో తనకి రేపు పొద్దున ఎటువంటి లోన్ సౌకర్యం కావాలనుకున్నా కానీ ఏదన్నా బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ లావాదేవీల రికార్డు తనకు అవైలబుల్గా ఉంటుంది. ఇప్పటిదాకా ఇటువంటి పర్సన్కి నేను బయటికి వెళ్ళి నాకేదో 1000 రూపాయలు కావాలో లేదా 10,000 కావాలో అన్నప్పుడు అతను 24%కో లేదా 36%కో ఎవరినో ఒకరిని అడిగి అన్ఆర్గనైజ్డ్ ఫైనాన్షియల్ లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప బ్యాంకింగ్ సిస్టంలోకి తను ఎన్నడూ రాలేదు ఈరోజు. సో వాళ్ళని ఇంటిగ్రేట్ చేయడం, దట్ ఈస్ ది ఫైనాన్షియల్ ఇంక్లూజన్, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఎక్సర్సైజ్. సో ఆ విధంగా వ్యాపారులకు, చిన్న వ్యాపారులకు కానీ చిరు వ్యాపారులు ఎవరైనా కావచ్చు, అటువంటి వాళ్లకు ఇది ఒక సదవకాశంగానే వాళ్ళు దాన్ని తీసుకుని దీన్ని వాడుకోవటం వల్లే మ్యాక్సిమం ఉపయోగాలు దానికి ఉంటాయి, వాళ్ళకు ఉంటాయి. ఇది ఖచ్చితంగా వాళ్ళు కొన్ని రోజుల్లోనే వాళ్ళకి ఆ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేయొచ్చు మనము. దాంతోపాటు వాళ్ళకు కూడా రావాల్సిన అన్ని ఫెసిలిటీస్ బ్యాంకింగ్ పరంగా లేకపోతే ఫైనాన్షియల్ సర్వీసెస్ పరంగా వాళ్ళకి రావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఖచ్చితంగా వాళ్ళకి చేరుకుంటాయి. అయితే సాధారణంగా చూస్తే మనకు ఇంతకుముందు కొన్ని వార్తలు చూస్తాం, 2.5 lakh పేటీఎం అకౌంట్స్ హ్యాక్ అయ్యాయని చెప్పేసి ఒక వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా నిన్న చూస్తే హెరిటేజ్ లాంటి షాపుల్లో కావచ్చు, మిగతా షాపుల్లో పేటీఎం ట్రాన్సాక్షన్స్ చాలా వరకు తీసుకోలేదు. మరి దీని గల కారణాలు ఏంటి?
మీరు అడుగుతున్న క్వశ్చన్ ఆన్ హ్యాకింగ్ అనే ఐటమ్ మీద మీరు మాట్లాడుతున్న దాంట్లో ఎటువంటి సత్యం లేదు. అది అందులో నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఎటువంటి సెక్యూరిటీ ఫీచర్స్ మా దగ్గర ఉన్నాయి అన్న దాని ప్రకారం ఈ 2.5 లక్షలు ఏదైతే మీరు మెన్షన్ చేస్తున్నారో న్యూస్ పేపర్లలో రావచ్చు, లేకపోతే కొన్ని ఛానళ్ళల్లో స్క్రోల్ వచ్చిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. అందులో ఎటువంటి నిజం లేదు. మొత్తానికి మాకున్న సెక్యూరిటీ ఫీచర్స్ వైజ్ కానీ వ్యాలెట్ యొక్క అప్రూవల్స్ కానీ వీటన్నిటి ప్రకారం చూసుకున్నప్పుడు మాత్రం ఇప్పటిదాకా ఎటువంటి డేటా బ్రీచ్ కానీ అది కానీ పేటీఎం తరఫున ఇంకెక్కడ కూడా జరగలేదు. సో ఒకటది. రెండవది, ట్రాన్సాక్షన్ లావాదేవీల్లో దేర్ ఈజ్ ఈ కనెక్టివిటీ ఇష్యూస్ మైట్ బీ సమ్ టెక్నికల్ గ్లిచ్ ఉంటుంది మధ్య మధ్యలో, వేర్ నెట్వర్క్ సరిగ్గా, సపోజ్ నేను ఇది ఒక సెల్ ఫోన్ ఆధారిత సర్వీస్ అవుతుంది. సో ఆ టైంలో ఆ స్పేస్లో ఆ ప్లేస్లో మీరు ఉన్నప్పుడు మీ నెట్వర్క్ ప్రాబ్లం ఏదైనా ఉన్నప్పుడు దెర్ ఇస్ అ నెట్వర్క్ ఎర్రర్ అని మీకు రెస్పాండ్ అవుతుంది. దానికి కూడా కొన్ని ఇమేజెస్ మనకు పేపర్లో న్యూస్ పేపర్లో అక్కడ కనిపించినట్టుగా ఉన్నాయి. సో ఈ నెట్వర్క్ ఇష్యూ వల్ల మీకు రెస్పాన్స్ డిలే అయ్యి రిటర్న్ రావటం అట్లాంటివి జరగవచ్చు, కానీ ఎటువంటి లావాదేవీల్లో ఎటువంటి ఆపదలు జరగలేదు. లేదా ఎటువంటి మీరు ఈ ట్రాన్సాక్షన్స్ గత 2 రోజులుగా చూసుకున్న దాంట్లో సెక్యూరిటీ బ్రీచ్ వైజ్ ఆర్ పేటీఎం సర్వీసెస్ వైజ్ మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేవు. అంటే నేను పర్సనల్గా హెరిటేజ్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఈరోజు మేము పేటీఎం తీసుకోవట్లేదు అన్నారు. ఎందుకు అని అడిగితే అది మీకు కట్ అవుతుంది అమౌంట్, కానీ మా ఖాతాలో పడడం లేదు, కాబట్టి ఈరోజు మాత్రం తీసుకోవట్లేదు అనే వార్తలు వాళ్ళు చెప్పారు పర్సనల్గా. అయితే ఒకవేళ వ్యక్తిగత అంటే ఒక వ్యక్తి యొక్క పేటీఎం అకౌంట్లో డబ్బులు కొన్ని కట్ అయితే పరిస్థితి ఏంటి? మీరు కాల్ సెంటర్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తే ఎన్ని గంటల లోపు మళ్ళీ దాన్ని తిరిగి జమ చేస్తారు? అటువంటి కంప్లైంట్స్ ఏమైనా ఈ 2 రోజుల నుంచి ఏమైనా పెరిగాయా? ఈ 2 రోజుల నుంచి స్పెసిఫిక్గా ఈ క్వశ్చన్ మీద ఇటువంటి పాయింట్స్ మీద మా దగ్గరికి అయితే హైలైట్ అవ్వలేదు. ఇంకొకటి, ప్రతి ఎడతిరిగి దేనికైనా కానీ ఒక కాంప్రహెన్సివ్ రెజల్యూషన్ మెకానిజం, రెడ్రెసల్ మెకానిజం అయితే ఉంది మన దగ్గర. యాప్ నుంచే మీరు డైరెక్ట్గా కేర్@పేటీఎంకి మీ గ్రీవెన్స్ రెడ్రెసల్ కోసం మీరు కంప్లైంట్ రెజల్యూషన్ కూడా చేయొచ్చు. దాంట్లో మోస్ట్లీ ద టర్న్ అరౌండ్ టైం, ఇప్పుడుకున్న టర్న్ అరౌండ్ టైం 24 నుంచి 48 గంటల్లో మీకు మీ పర్టికులర్ లావాదేవీ యొక్క ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ తీసుకుని దాన్ని సెటిల్ చేయబడుతుంది. ఒకవేళ ఏదైనా మిస్టేక్ అయ్యి ఉన్నా లేదా ఎవరి సైడ్ నుంచి ఏమన్నా ఇది అయ్యి ఉన్నా కూడా ఆ 24 నుంచి 48 గంటల్లో ఆ ట్రాన్సాక్షన్ సెటిల్మెంట్ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు పోస్ట్ డిమానిటైజేషన్ తర్వాత ఈ ట్రాన్సాక్షన్ సంఖ్య పెరుగుతుంది. మీరు 3 రెట్లు పెరిగిందని మీరే చెప్తున్నారు. సో అంతకుముందు 10,000 మాత్రమే లిమిట్ ఉండేది పేటీఎంలో సాధారణంగా యూజర్స్కి, ఇప్పుడు కొద్దిగా పెంచారు. అయితే ఇది సరిపోతుందా? అదేవిధంగా ఈ ట్రాన్సాక్షన్ పెరగడం వల్ల మీరు ప్రభుత్వం నుంచి ఇంకేమైనా ఆశిస్తున్నారు? ఇప్పుడు 10,000 అనేది యాక్చువల్గా ఈ రోజున మనం యాజ్ వీఆర్ స్పీకింగ్ ఇది 20,000కు పెరిగింది. ఇది ఆర్బీఐ రీసెంట్గా మానిటైజేషన్ తర్వాత వ్యాలెట్ల యొక్క లిమిట్లో ఇది 20,000 దాకా వచ్చింది. జనరల్గా ఇది రెగ్యులేటరీ మెకానిజం కింద పనిచేస్తున్న ఆ నంబర్ అనేది ఏదైతే ఉందో అది ఆర్బీఐ యాజ్ అ రెగ్యులేటర్, యాజ్ అ బ్యాంకింగ్ రెగ్యులేటర్ వాళ్ళు పెట్టిన రెస్ట్రిక్షన్. దీంతోపాటు మేము ప్రతి ఒక్క కేవైసీ పేటీఎం వాలెట్ వేసుకున్న ప్రతి ఒక్క కస్టమర్ని వాళ్ళ కేవైసీ చేసుకోండి అని చెప్పి మేము ప్రమోట్ చేస్తున్నాం. మార్కెట్లో కూడా పోయిన నెలంతా ఎక్స్టెన్సివ్గా ప్రచారం చేయడం జరిగింది. ఎవరైతే పేటీఎం వ్యాలెట్లు వాడుతున్నారో వాళ్ళ కేవైసీ చేయించుకుని ఉంటే వాళ్ళకి బ్యాంక్ టు పేటీఎం అకౌంట్ నుంచి బ్యాంకుకి కానీ, పేటీఎం అకౌంట్ నుంచి ఇంకొక పేటీఎం అకౌంట్కి కానీ 25,000 వరకు వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. దీంతోపాటు వాళ్ళ వ్యాలెట్లో 1,00,000 రూపాయల దాకా అమౌంట్ని దాంట్లో పెట్టుకుని దాన్ని వాడుకోవచ్చు రకరకాల సాధనాల్లో. మేము ఇప్పుడు చెప్పిన మర్చెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్లో కావచ్చు, ఆన్లైన్ పేమెంట్స్లో కావచ్చు, వేటికైనా కానీ వీళ్ళు వాడుకోవచ్చు. సో అంటే లిమిట్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న 20,000 అనే లిమిట్ మీరు కేవైసీ వ్యాలెట్ అయ్యి ఉంటే అది 25,000 దాకా ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఉంటాయి. పేటీఎం టు బ్యాంక్ కావచ్చు, పేటీఎం టు పేటీఎం కావచ్చు. 1,00,000 రూపాయల దాకా వ్యాలెట్లో డబ్బులు వేసుకోవచ్చు మీరు. సో ఎవరైతే దీనికి కూడా కావాల్సిన ప్రొసీజర్ మేము ఆల్రెడీ ఇనిషియేట్ చేసాము. రకరకాల కేవైసీ ఏజెన్సీస్ సెటప్ అయి ఉన్నాయి. ప్లస్ మా ఫీల్డ్ ఫోర్స్ కూడా కేవైసీలు చేస్తారు. సో ఎనీబడీ కెన్ రీచ్ మా వాళ్ళని ఏ సమయానైనా కానీ దాంట్లోనే యాప్లోనే రిక్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు కేవైసీ చేయించుకుని దాన్ని వ్యాలెట్ యూసేజ్ని పెంచుకోవచ్చు మీరు. సో యాజ్ అ రెగ్యులేటర్ పర్స్పెక్టివ్ ఇప్పుడున్న లిమిట్ 20,000ది మేబీ ఆర్బీఐ రెగ్యులర్గా చూసి దాని ట్రాన్సాక్షన్ విలువను చూసి పెంచే అవకాశం ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. అయితే సార్, ఇప్పుడు ఇది మీది టైర్ 1, టైర్ 2 సిటీలో మాత్రమే పేటీఎం తీసుకునే వాళ్ళ మర్చెంట్ల సంఖ్య కనబడుతుంది. అయితే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కానీ, కొన్ని మండల్ హెడ్ క్వార్టర్స్ కానీ, కొన్ని అప్పుడప్పుడే వెలుగుతున్న పట్టణాల లాంటి ప్రాంతాల్లో మాత్రం
మీరు అంతగా విస్తరించినట్టు కనబడడం లేదు. మరి ఆ స్థాయిలో విస్తరించడానికి మీరు ఎటువంటి ప్రణాళికలు రూపొందించారు? మీ ఉద్యోగుల సంఖ్యను మరి పెంచే ప్రయత్నం చేస్తున్నారా? గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి ఫోకస్ ఉంది కంపెనీ? ఇప్పుడున్న మీరు అడిగిన ఈ ప్రశ్నకు సరైన జవాబు ఏమిటంటే, గత 2 నెలల క్రితమే మేము ఒక స్పెసిఫిక్ టీం, దీన్ని అప్ కంట్రీ టీం అంటున్నాము. వీళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని 2 టైర్ సిటీస్, దాంతోపాటు మేజర్ టౌన్స్, అన్ని టౌన్స్ని టచ్ చేసే ప్రణాళిక మాకు ఆల్రెడీ ఉంది. దీంతోపాటు ఆల్రెడీ ఒక టీమ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ప్లేస్. ప్రస్తుతానికి కరీంనగర్లో, మహబూబ్ నగర్లో, కామారెడ్డి, ఇటువంటి పెద్ద పెద్ద టౌన్స్ అన్నింటిలో ఐడెంటిఫైడ్ పీపుల్ విత్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో, దాంతోపాటు దగ్గరలో ఉన్న చిన్న టౌన్లలో మనుషులు, ఇటువంటి ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ని రిక్రూట్ చేసుకున్నాం మేము. సిమిలర్ ఎక్సర్సైజ్ ఆంధ్రప్రదేశ్ వైపు కూడా జరిగింది. సో ఈ అప్ కంట్రీ టీం మొత్తం కలిపి అక్రాస్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళు ఒక 600 నుంచి 700 మంది మనుషుల్ని రిక్రూట్ చేసుకుని, వాళ్ళ టీం లీడర్లు అందరూ సెటప్ అంతా రెడీగా ఉంది. సో వీళ్ళు మార్కెట్లోకి ఎంతవరకు, బేసిక్గా ఇది 2 నెలల క్రితం నుంచి స్టార్ట్ అయిన యాక్టివిటీ. సో ప్రచారం వైజ్ మాత్రం మేము గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పట్టణము, పల్లె, ప్రతి చోటకి మేము పేటీఎం అయితే తీసుకెళ్ళాలి. అది మా ధ్యేయం. ఫైనల్గా ఇప్పుడు సాధారణంగా డిమోనిటైజేషన్తో చాలా సమస్యలు వస్తున్నాయి. బ్యాంకుల్లో క్యూ లైన్లు పెరిగిపోతున్నాయి, లేకపోతే మా డబ్బు మేము తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి వారి సంఖ్య ఉన్నది. దీనిపై బాగాలేదని చెప్పే వారి సంఖ్య కూడా ఉన్నది. కానీ ప్రజలైతే ఈ నోట్ల రద్దును బాగా తీవ్రస్థాయిలో వ్యతిరేకించిన పరిస్థితి. సరే, సమస్యలు ఎవరైనా చెప్పవచ్చు, ఎంతో కొంత ఇబ్బంది అయితే ఉన్నది. కానీ ఒక సక్సెస్ఫుల్ స్టార్టప్గా, ఒక సక్సెస్ఫుల్ ఫైనాన్షియల్ స్టార్టప్గా సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇంకా ఎటువంటి మార్గాలు చేస్తే బాగుంటుంది? అదేవిధంగా ఏదైతే ఇబ్బందులను తగ్గించడానికి మీరిచ్చే సలహాలు ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న క్యాష్ అవైలబిలిటీ, నగదు లభ్యత ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఏటీఎంలలో కావచ్చు లేదా బ్యాంకుల్లో కావచ్చు, ఈ క్యూ, మన నగదుని తీసుకోవడానికి మన పైసలు, మన డబ్బుల్ని వాపస్ తీసుకోవడానికి కావాల్సిన క్యూ ఏదైతే మనం నిలబడుతున్నామో, ప్రతి ఒక్కళ్ళకు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందులో మేము అనుకుంటున్న, అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో నగదు లావాదేవీల కంటే కూడా అవకాశం ఉన్న చోట మీరు దాన్ని డిజిటల్ లావాదేవీలు చేయగలిగే అవకాశం ఉన్నప్పుడు మీరు దాన్ని చేయండి. ఇది మా ప్రపోజల్. ఇది 2 వైపులా చెప్పొచ్చు మేము. ఒకటి కస్టమర్ వైపు, ఒక వినియోగదారుడిగా నేను ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఏ అవకాశాలు ఉన్నాయి, నగదు రహిత ట్రాన్సాక్షన్ చేయడానికి నాకు ఏ అవకాశాలు ఉన్నాయో అవి నేను చూసుకుంటే, నాకు అది ఫస్ట్ స్టెప్. ఐ విల్ అట్లీస్ట్ కీప్ మై క్యాష్, నా క్యాష్ని కొద్దిసేపు పక్కన పెట్టుకుని నేను ఈ పని మీద చేసుకోవచ్చు. అటువంటిది మేము చిరు వ్యాపారుల దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళను, పూల వ్యాపారి కావచ్చు, ఈరోజు మేము బడ్డీ కొట్లు, పూల వ్యాపారులు, టీ స్టాల్ దగ్గర కూడా మేము పేటీఎం యాక్సెప్టెడ్, ఆ లెవెల్కి కూడా మా దగ్గర కొన్ని స్టాల్స్ని మేము ఎన్రోల్ చేస్తున్నాం. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర చూస్తే గణనీయంగా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కూడా పెరిగినాయి. సో వాళ్ళకి ఇప్పుడు 6 రూపాయలకు ఒక టీ తాగి మనం బిల్ కట్టకుండా పేటీఎం ద్వారా కట్టగలిగేటటువంటి వాళ్ళని మేము ఇప్పుడు చాలామందిని చూస్తున్నాం. సో మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో నగదు రహిత ట్రాన్సాక్షన్ చేయగలిగేటటువంటి ఎక్కడ అవకాశం ఉన్నా ప్రజలు దాన్ని వాడుకునే అవకాశం చూసుకోండి. దాంతోపాటు యాజ్ అ కంపెనీ మేము చేసే ప్రయత్నం ఏంటంటే, మ్యాక్సిమం వ్యాపారుల్ని మా ఫోల్డ్లోకి తీసుకురావడం, వాళ్లకు ఈ అవకాశాన్ని కల్పించడం, వాళ్ళు పేటీఎం ద్వారా డబ్బులు యాక్సెప్ట్ చేసుకునేటటువంటి ట్రైనింగ్ ఇవ్వటం, ఇవన్నీ కూడా మేము మా సైడ్ నుంచి మేము చేస్తూనే ఉన్నాం. ఇది పరిస్థితి. పేటీఎంకి సంబంధించి సెక్యూరిటీ ఫీచర్స్ చాలా బలంగా ఉన్నాయని, అదేవిధంగా ఇది హ్యాకింగ్ గురైందన్న వార్తల్లో నిజం లేదని చెప్పేసి స్వరూప్ గారు చెప్తున్నారు. అదేవిధంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో కూడా పేటీఎం సర్వీసెస్ను గణనీయంగా పెంచడానికి మా టీం అహర్నిశలు కృషి చేస్తుందని, ఎక్కడైతే నగదు రహిత లావాదేవీలు జరిగే అవకాశం ఉందో ఆ ప్రతి సేవను మా పేటీఎం సర్వీసులకు తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నామని, దీన్ని వినియోగించుకోవడం ద్వారా ప్రజలను ఇబ్బందులు తగ్గించుకోవచ్చని చెప్పేసి మనకు స్వరూప్ గారు చెప్తున్నారు. అదేవిధంగా 16 కోట్ల యూజర్ బేస్ తమకు ఉందని, ఏదైతే నోట్ల మార్పిడి నిర్ణయం జరిగిన 8వ తారీఖు నుంచి ఇప్పటి వరకు తమ వ్యాపారాల్లో 3 రెట్లు అధికంగా వ్యాపారం జరుగుతుందని ఆయన చెబుతున్నారు. కెమెరామెన్ హరితో నవీన్ రెడ్డి, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.